ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. వచ్చిందిగా మీకు వాక్యం. ఏం వాక్యం? ఆది కాండము 5వ అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని మనం చదువుతున్నాం. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే హనోకు చనిపోయాడని రాయబడలేదు, దేవుడు తీసుకొని పోయాడని రాస్తుంది. కాబట్టి హనోకు చనిపోలేదు, ఇంకా బ్రతికున్నాడు. భూమి మీద మనం చూసినట్లయితే పుట్టిన వారిలో ఇంకా మరణం చూడకుండా ఉన్న వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి హనోకు. ఇంకో రెండో వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు? ఏలియా. ఏలియా కూడా చనిపోలేదు. అగ్ని గుర్రాలు రథాలు వచ్చి ఏలియాని ఎక్కించుకొని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు హనోకు ఏలియా ఇద్దరు కూడా పరదేశంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? పరదేశంలో. వాళ్ళు ఎప్పుడు వస్తారు? మహాశ్రమల కాలంలో వస్తారు. ప్రకటనలో రాస్తుంది 11-12 అధ్యాయాలు. మహాశ్రమల కాలాలు ఇద్దరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సువార్త ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. చంపిన తర్వాత అప్పుడు హతసాక్షి చనిపోయి అప్పుడు వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్తాయి. ఎందుకంటే రక్తమాంసాలు దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి రక్తము మాంసం అనేది ఈ లోకంలో విడిచిపెట్టాల్సిందే. అయితే బైబిల్లో మనం చూస్తున్నాము, ఇక్కడ ఇతను చూసినట్లయితే కనుక ఇంకా మరణించలేదు. ఏలియా కూడా మరణించలేదు. ఈ దినాల్లో ఒక 100 సంవత్సరాలు బ్రతికితే గొప్పగా మనం భావిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర 5-6 వేల సంవత్సరాలు అయిపోతుంది. 5-6 వేల సంవత్సరాలు అయిపోతుంది. ఎవరు? హనోకు ఇంకా బ్రతికున్నాడు. 6,000 సంవత్సరాలు బ్రతికున్నాడు. మరి ఏలియా కూడా ఒక 5,000 సంవత్సరాల దగ్గర ఆయన కూడా బతికే ఉన్నాడు. ఇంకా ఏలియా కూడా బ్రతికి 5-6 వేల సంవత్సరాలు ఆయన బతికే ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తానంటే, సావు అనేది దేవుడు ఇస్తేనే వస్తుందండి. కొంతమంది నేను చచ్చిపోవాలి అంటారు, వాళ్ళు సావరు. సస్తా అని వాడి దగ్గర సావు రాదంట. నేను బ్రతుకుతా అంటే టక్కన వచ్చి సస్తా అంటాడు. నేను బాగా బతకాలి, బాగా జీవించాలి, నేను ఏదేదో చేయాలంటే ఆడికి హార్ట్ అటాక్ వచ్చి టప్పని ఎగిరిపోతాడంట. అర్థమైందా? లేదు నేను చచ్చిపోతా అంటే ఏం చేయండి? సావనే చావడండి. అందుకని మనందరూ కూడా చావైనా బ్రతుకైనా దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని చెప్పాడు యోబు గారు. మరణమైన జీవమైన ఎవరంట? దేవుడు ఇవ్వాలి. పునరుద్ధానం నేనే, జీవము మనిషిని బ్రతికించగలిగేవాడు నేనే, జీవాన్ని ఇచ్చేవాడిని నేనే అని చెప్తున్నాడు. అందుకని దినాల్లో కొంతమంది నేను చస్తే పోద్ది దరిద్రము, నేను చస్తే మీరందరూ బాగుపడతారు, నేను చస్తే మీ కళ్ళు చల్లబడతాయి, నేను చస్తే మీకు అడ్డం లేకుండా పోతాయని చెప్పేసి పద్దాక చావుని మనం కోరుకోకూడదు. ఏం చేయకూడదంట? చావుని మనం ఏం చేయకూడదు? కోరుకోకూడదు. దేవుడు ఇచ్చినప్పుడు మనం మంచి మరణాన్ని పొంది ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోకానికి వెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు మరణం వంటి మరణం నాకు లభించిన గాక అన్నాడు. ఎవరైనా? బిలాం. ఎవరంట? కానీ ఆ మరణం వచ్చిందా? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పోయాడు, చివరికి ఆయన కత్తితో పొడిచి చంపేశారు. దావీదు ఏమన్నాడు? నా దేశానికి, నా దేవుని సన్నిధికి నేను దూరంగా మరణము పొందకపోదును గాక అన్నాడు. దావీదు మంచి మరణం కావాలని కోరుకున్నాడు. మనం కూడా ఏం మరణం కావాలని కోరుకోవాలి? దేవుడు తీసుకెళ్ళాలని కోరుకోవాలి. చెప్పండి అందరూ. దేవుడు తీసుకెళ్లే మరణం కావాలి. సైతాను వచ్చి నరకాన్ని తీసుకెళ్లే మరణం మనకు వద్దు. ఎన్నో మరణాలు ఉన్నాయి, కానీ ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని? దేవుడు వచ్చి మన ఆత్మను తీసుకెళ్ళాలి. బైబిల్ ఏమని రాస్తుంది? లాజర్ని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళని రాస్తుంది. అవునా కదా? ఎవరు తీసుకెళ్ళి లాజర్ని? దేవదూతలు వచ్చి లాజర్ని పరలోకాన్ని తీసుకెళ్ళని రాస్తుంది స్పష్టంగా కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? అబ్రహాం ఒడిలో కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట? అబ్రహాం యొక్క ఒడిలో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం అక్కడ కనపడుతుంది కదా. అందుకనే మన అందరం కూడా ఒక మంచి జీవితం చేయాలి. అబ్రహాం గారిని మనం చూసినట్లయితే, తర్వాత మీకు చెప్తాను, అన్ని మార్గాల్లో ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం జీవించిన జీవిత కాలం అంతా కూడా దేవునితో నడవాలి. చెప్పండి అమ్మ, కోరస్ పాడండి. దేవునితో నడవాలి, తర్వాత దేవునితో ఉండాలి. ఆత్మ వర్షము నా మీద కుమ్మరించము ఈ క్షణమే.
దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. యూత్ మీటింగ్ పాట అది తెలీదా? సండే స్కూల్ ఇచ్చాక మీకు. ఆత్మవర్షం నా మీద కుమ్మరించుము ఈ క్షణమే, అపారమైన మేళ్లను దయతో నాకు ఇయ్యుము, అపారమైన మేళ్లను దయతో నాకు ఇయ్యుము. దేవుని చిత్తం చెయ్యాలి, దేవునితో నడవాలి, దేవుని మహిమ పొందాలి, దేవుని చిత్తం చెయ్యాలి, దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. చాలు. కాబట్టి దేవుని మహిమ పొందాలి, దేవుని చిత్తం చేయాలి, దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. కాబట్టి మన జీవితం అంతా కూడా దేవునితోనే ప్రారంభించాలి, దేవునితోనే ముగించాలి. కొంతమంది దేవునితో ప్రారంభిస్తారు, సైతాన్తో ముగిస్తారు. కొంతమంది సైతాన్తో ప్రారంభిస్తారు, దేవునితో ముగిస్తారు. మారు మనసు రక్షణ అన్ని పొందు అని మనం చదువుతున్నాము. హానోకు దినములో 365 ఏండ్లు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలంట? హానోకు 365 ఏండ్లు బ్రతికాడు భూమి మీద అప్పటికి. కానీ మరణించలేదు. దేవుడు అతను ఏం చేస్తాడంట? తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు? దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు? దేవునితో నడిచాడు. అంటే ఏంటి? కరెక్ట్గా జీవించాడు. దేవుడు ఎలా చెప్తే అలా వెళ్ళాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు, ఏ కష్టంలో నడిపించి వెళ్ళాడు, ఏ శ్రమలు నడిపించి వెళ్ళాడు, ఏ బాధలు నడిపించి వెళ్ళాడు. అన్ని మార్గాల్లో కూడా ఏం చేస్తాడు? ఆయన దేవునితో కలిసి నడిచాడు. దేవుడు ఎలా నడుస్తున్నాడో తన అడుగు జాడల్లో ఆయన మాదిరిలో ఏం చేస్తాడు? ఆయన చక్కగా నడిచాడు. కాబట్టి దేవునితో నడిచాడు కాబట్టి అతడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హానోకు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అంకితం అని అర్థం. ఏమంట? దేవునికి అంకితం చేస్తున్నాడు తన జీవితాన్ని. రెండోది అర్పణ అని కూడా వస్తుంది. దేవునికి అర్పించుకున్నాడు తన జీవితాన్ని. మూడోది ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి ఏం చేస్తాడ? ప్రతిష్ఠ చేసుకున్నాడు. నాలుగోది దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవునికి ఇష్టమైన వాడు. ఎవరికి ఇష్టమైన వాడు అంట? దేవునికి ఇష్టమైన వాడు. అందుకని హానోకు యొక్క జీవితము అంకితముగాను, అర్పణముగాను, ప్రతిష్టగాను, దేవునికి ఇష్టడుగాను హానోకు జీవించట్లుగా ఈ చివరి దినాలకు వచ్చిన మనము కూడా దేవునితో కలిసి మనం జీవించాలి, దేవునితో కలిసి నడవాలి. ఈ దినాల్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచట్లేదు, విశ్వాసం నడవట్లేదు, విశ్వాస జీవితం చేయట్లేదు, ప్రార్థన జీవితం చేయట్లేదు, పరిశుద్ధ జీవితం చేయట్లేదు, సమాధానకరమైన జీవితం చేయట్లేదు, ప్రార్థన జీవితం చేయట్లేదు. ఇలా ఏమైపోతుందంటే దేవునితో నడవలేకపోతున్నారు. కొంతమంది చూడండి, ఒకరోజు ప్రార్థన చేస్తారు, 2 రోజులు ప్రార్థన చేస్తారు, 3 రోజులు మానేస్తారు. అంటే ఆ రోజు ఎవరితో నడవట్లేదు మనము. జీవిత ప్రయాణం అక్కడ ఆగిపోయింది. ఇంకా దేవునితో మనం కలిసి వెళ్ళలేకపోతున్నాం. అందుకని ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో దేవునితో కలిసి ఏం చేయాలి? మనము నడవాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా సరే ఏం చేయాలంటే సంతోషంగా దేవునితో నడవాలి. కాబట్టి హానోకు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం మీరు చదవచ్చు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చదువుతున్నాం మనము? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడిను. అతనికి ఏముందంట? విశ్వాసం ఉంది. నా యందు విశ్వాసం ఉంచాడు, చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి ఇక్కడ హానోకును మనం చూసినప్పుడు అతని విశ్వాసంతో మరణము చూడకుండా కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక ముందు, వినండి చక్కగా, అతను పరలోకానికి వెళ్ళక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. ఎవరికి ఇష్టడుగా? అంటే ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరికి ఇష్టంగా ఉండాలి చెప్పండి? మనుషులు సంతోషపరిచే వారికి ఉండకూడదు. బైబిల్లో పౌలు చెప్పాడు, నేను మనుషులు సంతోషపరచగోరువాడిని అని అట్లా క్రీస్తు దాసుని కాకపోదును. నేను మనుషులు సంతోషపరచట్లేదు, దేవుని సంతోషపరుస్తున్నాను, దేవునికి ఇష్టంగా నేను జీవిస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో ఉండాలంటే, లోకంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే మనుషులకు ఇష్టంగా బ్రతకొచ్చు, బ్రతికితే అలా అయిపోతారు కొంతమంది. కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే కనుక దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. అంటే ఏంటి? భూలోకానికి పరలోకానికి చాలా తేడా ఉంది. పరలోక క్రమము, పద్ధతులు, మర్యాద అవన్నీ వేరుగుంటాయి.
భూలోక పదవి, గౌరవం, మర్యాద ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఇది భూలోకానికి సరిపోద్ది. కానీ పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి తగిన ఇష్టమైన కార్యాలు మనము చేయాలి. పరలోకానికి ఇష్టమైన జీవితం మనము చేయాలి. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రేమ జీవితం, సమాధాన జీవితం, దేవుని చిత్తం చేసే జీవితం, ఇలా ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు హానోకుని ఎవరో తీసుకెళ్ళమని చెప్పలేదు. హానోకు కూడా నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయలేదు. తన జీవితాన్ని చూసి దేవుడే తీసుకెళ్ళిపోయాడంట. ఏం చేస్తున్నాడు? మంచి వారిని చూస్తే ఏం చేస్తాడు దేవుడు? తీసుకెళ్తాడు. తన భక్తులైన వారు కొనుక్కోబడుచున్నారు. అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన వారు, భక్తులైన వారు ఏం చేస్తుంట? తీసుకొని భక్తులే నాకు ఇష్టలు, కేవలం వారు శ్రేష్ఠులని రాస్తుంది. కాబట్టి శ్రేష్టమైన వారిని, భక్తి గల వారిని దేవుడు ఏం చేస్తాడు? పరలోకానికే తీసుకెళ్ళిపోతాం. అందుకని దేవుని బిడ్డలని మనము హానోకు కొనుక్కోబడక ముందు దేవునికి ఇష్టడయ్యని సాక్ష్యం పొందాడంట. ఏముందంట? మనం కూడా భూమి మీద జీవించేంత కాలము దేవునికి ఒక సాక్షిగా, సంఘములో ఒక సాక్షిగా, కుటుంబంలో ఒక సాక్షిగా మనకు కనపడాలి. వింటున్నారు అందరూ? దేవుని దగ్గర ఎలా ఉండాలంటే మనకి సాక్షి ఉండాలి. సంఘంలో ఏముండాలంట? సాక్షి ఉండాలి. కుటుంబంలో ఏముండాలంట? సాక్ష్యము ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, కుటుంబంలో మా ఇంట్లో ఒక్కరు మంచి వాళ్ళు లేరు, వాళ్ళందరూ వ్యతిరేకంగానే ఉంటున్నారు, నేను అందరికి లోబడి నన్ను నేను చంపుకుంటూ బతకాలి, అది నా వల్ల కాదు, అందుకే నా గురించి ఎవరు మంచిగా చెప్పరు, మాటకి మాట నేను కూడా మాట్లాడుతున్నాను, తిడితే నేను కూడా తిడుతున్నాను, కొడితే నేను కూడా కొడుతున్నాను, కాబట్టి ఇప్పుడు అలా నన్ను మంచోళ్ళని వాళ్ళు ఎవరు చెప్పరు నా గురించి, నేను చర్చికి వస్తున్నాను, మారు మనసు పొందాను, బాప్టిస్ట్ పొందాను, అభిషేకం పొందాను, కానీ నాకు సాక్ష్యం ఇంట్లో లేదు. ఇంటికాడికి వెళ్తే సాక్ష్యం చెప్తారా? చెప్పరు. చాలామందికి సాక్ష్యం అడిగితే చెప్పరు ఇంట్లో. కొంతమంది చనిపోయినప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఒక్కళ్ళు ఎగరు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వ్యక్తి చనిపోతే సాక్ష్యం చెప్పండి అంటే ఒక్కరు కూడా లేదు, సాక్ష్యం చెప్పరు. కారణం ఏంటి? బతుకున్నప్పుడు సాక్ష్యం లేదు కాబట్టి నీ గురించి తర్వాత సాక్ష్యం చెప్పబడదు. బతుకున్నప్పుడు సాక్ష్యంగా జీవిస్తే చనిపోయిన తర్వాత నీ గురించి సాక్ష్యం చెప్పబడుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము చనిపోకముందే సాక్షి ఉండాలి. చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళి నేను మంచిగా జీవిస్తాను, నేను బ్రతుకుతానంటే అలా కాదు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మంచి సాక్ష్యం పొందినప్పుడే ఆ సాక్ష్యాన్ని బట్టే పరలోకానికి వెళ్తావు. దేవదూతలు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు, దేవుని యొక్క సింహాసనంలో కూర్చొని పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నేను ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, మంచిగా జీవించలేకపోతున్నాను, సమాధానంగా జీవించలేకపోతున్నా, అందరితో కలిసి ఉండలేకపోతున్నాను, ఇక్కడ సాధ్యం కావట్లా, అది పరలోకానికి వెళ్తే ఏ పాపం ఉండదు కాబట్టి అక్కడ దేవుడు ఉంటాడు, దేవతలు ఉంటారు కాబట్టి అక్కడ నాకు సాధ్యమైద్ది, అక్కడికి వెళ్ళి చేస్తానంటే అది సాధ్యమైద్దా? చెప్పండి. అది ఎక్కడ చేయాలి? ఆ జీవితం భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చేస్తానంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఇక్కడ చేసిన జీవితమే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి హానోకు ఏం చేస్తాడంటే అతను బ్రతికుండగానే దేవునికి ఇష్టడుగా జీవించడు కాబట్టి అతను ఏం చేస్తాడంటే మంచిగా సాక్ష్యం పొందాడు, దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అతను కనపడలేదు. కాబట్టి దేవుడు హానోకి ఏం బహుమానం ఇచ్చాడు? ఒకటి మరణం లేని బహుమానం ఇచ్చాడు, రెండు పరలోక బహుమానం ఇచ్చాడు. ఒకటి భూమి మీద మరణం లేనివాడిగా ఉన్నాడు ఇప్పుడు వరకు, తర్వాత పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. అంటే దేవుని కొరకు దేవునితో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. విన్నారా? తల్లిదండ్రులు కూడా చెప్తారు, అరే నేను చెప్పిన నడుచుకోరా, నువ్వు బాగుపడతావరా, నాకంటే గొప్పడు అవుతారా అంటారు. అలాగే దేవుడు ఎందుకు నడుచుకోమన్నా అంటే నువ్వు మంచి స్థితిలో మంచి స్థానంలో పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాల్సి అంటే మనకి జీవితంలో హానోకు దేవునికి ఇష్టడిగా జీవించాడు కాబట్టి అతను పరలోక రాజ్యం ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్నాం, నన్ను పంపించిన నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. కాబట్టి దేవుడు మనల్ని పంపించినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఎవరికి ఇష్టంగా జీవించాలి? దేవునికి ఇష్టంగా. ఇప్పుడు యేసు ప్రభువుని ఎవరు పంపించారు?
తండ్రి అయిన దేవుడు పంపించాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టంగా జీవించాడు? మనుషులకు ఇష్టంగా జీవించాడా? దేవునికి ఇష్టంగా జీవించాడా? దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు యేసు ప్రభుకి అందరూ శత్రువులు అయిపోయారు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళందరూ ఎవరు? దైవ సేవకులు. ఎవరంటారు? దైవ సేవకులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సొంత ఇష్టానుసారం నడుచుకుంటారు. యేసు ప్రభు వాళ్ళకి ఇష్టంగా అనుకూలంగా నడుచుకోలేదు, దేవునికి ఇష్టంగా నడుచుకోడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇన్ని తప్పులు పట్టి ఏంటి ఆయన సంపాదన ప్లాన్ చేశారు. యేసు ప్రభు మీద మోపు నేరం అని చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. యేసు ప్రభు మీద ఈ సేవకులందరూ కలిసి నేరం మోపిన నేరం ఏంటది? నేను దేవుని కుమారుని అన్నాడు, దేవునితో సమానంగా చేసుకున్నాడు, కాబట్టి ఇది దేవదోషం చేశాడు, కాబట్టి వీడు మరణానికి పాత్రుడే అన్నారు. అంత పెద్ద శిక్ష ఆయనకి వేస్తారు. దేనికి? ఒక్క మాటకి. విన్నారా? కాబట్టి యేసు ప్రభు చేసింది ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. ఎక్కడున్నాడంట? మరణం అనేది అందరికీ వస్తుంది. ఆయన సిలువేయబడి మరణించాడు. మనకి ఆయుష్ అవగానే మనకి ఆటోమేటిక్గా మరణం వస్తుంది. మనకి హార్ట్ అటాక్ వస్తుందో, లేకపోతే యాక్సిడెంట్ అయిద్దో, లేకుంటే మనమే ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే ఎవరైనా మనం చంపుతారో, ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క మరణం ఎలా వచ్చింది? సిలువ మరణం. భూలోకంలో చాలా క్రూరమైన, ఘోరమైన, అది కఠినమైన మరణం ఆయనకి వేశారు. అయితే ఆ మరణించాడు. దేంట్లో మరణించాడు? ఆయన శరీరంలో మరణించాడు, ఆత్మలో మరణించాడు కదా. శరీరంలో మరణించాడు, తర్వాత వెళ్ళిపోయాడు, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. చంపేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన 3 రోజులు అందరూ కనపడ్డాడు. 3 రోజులు అందరూ కనపడ్డాడు. 40 రోజుల మధ్యలో తిరిగాడు, చేపలు తిన్నాడు, రొట్టె ముక్కలు తిన్నాడు లేదా? వాళ్ళందరూ చూస్తున్నాను పర్లేదు ఇలా లేదా? అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన దేంట్లో? శరీరంలో, ఆత్మలో చనిపోయి. అంటే ఇప్పుడు శరీరం దేనికి పనికిరాదు. విన్నారా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోద్ది, అది పురుగులు పట్టేస్తుంది. కాబట్టి శరీరం మరణం కొరకు మనం భయపడకూడదు. ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు మరణం వస్తుంది. లేదు రేపు ప్రభు రాకడే వస్తే కూడా ఈ శరీరం విడిచిపెట్టి మహిమగల శరీరం ధరించుకొని మనం పరలోకానికి వెళ్ళాలి. అందుకని చిన్న శరీరానికి భయపడిపోయి శరీర సుఖాలు విడిచిపెట్టలేక, శరీర ఆశలు విడిచిపెట్టలేక, శరీర కార్యాలు విడిచిపెట్టలేక ఇలాగ అనేకులు ఏం చేస్తారంటే దేవుని కోసము జీవించలేని స్థితిలో కనబడుతున్నారు. ప్రార్థన చేయాలంటే వాళ్ళకి అంత టైం ఉండలేదు, ప్రార్థన చేయాలంటే కనుక వాళ్ళకి కష్టమైపోతుంది. ఇలాగ మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు మనం చూస్తాం, చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ పని ఉంటే ఏం చేయాలి? మనము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆర్డీ ఆఫీస్ పని ఉంటే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ పని ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కరెంట్ ఆఫీస్ పని ఉంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్ పని ఉంటే పోస్ట్ ఆఫీస్. అట్లా ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. అట్లాగే మనం కూడా ప్రతి ఒక్కదానికి ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మనం వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి ఏం చేయాలి? మంచిగా ప్రార్థన చేసుకొని మన కుటుంబం కోసం, మన భర్త కోసం, మన పిల్లల కోసం ఎక్కడికి వచ్చి ఆడవాలి? మనము ఎక్కడికి వచ్చి ఆడవాలి? దేవుని మందిరానికి వచ్చి ఆడవాలి. దేవుని మందిరానికి వచ్చి ఏడ్చేటప్పుడు మనుషులందరికీ దేవుడి కార్యాలు చేస్తాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఆనోకు బ్రతికుండగా దేవునికి ఇష్టంగా జీవించాడు. యేసుప్రభు బ్రతికుండగా దేవునికి ఇష్టంగా జీవించాడు. కాబట్టి యేసుప్రభు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వన కనబడుచున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో ఆనోకు యొక్క బహుమానం ఒకటి, మరణం లేని జీవితం చేసి గొప్ప సాక్ష్యం పొందాడు. రెండోది అతడు పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో కనబడుచున్నాడు. అందుకని మన అందరం కూడా దేవునితో నడవాలి. ఎవరితో నడవాలంట చెప్పండి అందరూ. ఈ దినాల్లో దేవునితో నడవకపోతే కనుక మనం సాతానుతో నడవాల్సి వస్తుంది. ఈ దినాన్న దేవునితో నడవకపోతే ఎవరితో నడవాల్సి వస్తుంది? సాతానుతో నడవాల్సి వస్తుంది. ఈ దినాల్లో పిల్లలందరూ కూడా మనము చూసినట్లయితే ఇదివరకు వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు, ఖోఖో ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, షటిల్ బ్యాట్లు ఆడేవాళ్ళు, ఇట్లా రకరకాల ఆటలు ఆడేవాళ్ళు. ఇప్పుడు దేంట్లో ఆడుతున్నారు? అన్నీ ఫోన్లోనే ఆడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో ఘోరాలు చూస్తాం మనం. మొన్న ఒక పిల్లాడు పబ్జి గేమ్ ఆడుతుందంట, ఛార్జింగ్ అంతా అయిపోయిందంట. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఛార్జింగ్ పెడతానరా, మళ్ళీ ఫోన్స్ వస్తే మాట్లాడి ఫోన్ లేకుండా ఛార్జింగ్ పెట్టి అట్లా పండుకుందంట. వాడు కత్తి పట్టుకెళ్ళి పీక కోసేసి ముఖం అంతా కోసాడు కత్తి పట్టుకొని. ఎందుకు వాడికి ఎవరు ఎక్కువ అయ్యారు? వాడికి రేపు పొద్దున మనము సైతాన్లాగా మారిపోతామంటే సైతాన్లాగా ఎలాగో కాదు,
ఈ ఫోన్కి అలవాటు పడి సైకోలాగా మారిపోతాం. అదే సైతాన్లాగా. అర్థమవుతుందా? మనం నరహత్య చేయవసలా, వ్యభిచారం చేయవసలా, దొంగతనం చేయవలసిన అవసరం లేదు. ఈ ఫోన్లకి అలవాటు పడిన తర్వాత ఫోన్ లాక్కుంటే ఏం చేస్తారు? మొన్న అంతకుముందు చెప్పాను మీకు. ఒక పిల్లడు ఫోన్ చూస్తున్న లాక్కొని పుస్తకం రాసుకోరా అని చెప్పింది. ఆమె ఫోన్ మాట్లాడుకుంటుంది, క్రికెట్ బ్యాట్ పట్టుకొచ్చి తల పగలగొట్టాడు, చచ్చిపోయింది. ఆ చచ్చిపోయినందుకు ఆడికి ఏం బాధ లేదు. ఆ పక్కకి వెళ్ళి ఆ ఫోన్ చూసుకొని వీడు ఫోన్ చూసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని కూడా బాధ లేదు. ఇంకా సైతాన్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని ద్వారానే. ఎందుకు చెప్తానంటే ఫోన్ అనేది అవసరం అయితేనే వాడాలి. అవసరం లేకుండా దానిలో పెట్టుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని మెంటలో అయిపోతారు. కొన్ని రోజులకి పిచ్చోడు అయిపోతారంట. ఇప్పుడు డేంజర్గా ఉంది ఏంటంటే ప్రపంచంలో ఫోన్. ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? ఎక్కువగా దాన్ని వాడి 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 ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు, 5 ఉంటే 5 ఫోన్లు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాన్న మనుషులు పూర్తిగా చెడిపోతున్నారు. ఏదో పెద్ద పాపం చేయాల్సిన అవసరం. ఒక ఫోన్ ఇస్తే వాడు సర్వనాశనం అయిపోతాడు. ఏమైతే అంట? ఒక ఫోన్ ఇస్తే ఏమైతే అంట? ఫోన్ల మీద ఆమె దేవుడు లెక్క చెప్పాలి నువ్వు. అర్థమైందా? ఒక ఫోన్ ఇస్తే ఏమైపోతాడు వాడు? సర్వనాశనం అయిపోతాడు. కానీ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. కానీ అంతకు మించి ఏం చేస్తారు? గంటలు గంటలు చదవట్లేదు, హోంవర్క్ రాయట్లేదు, ఆన్లైన్ క్లాస్ అంటలేదు, ఇంట్లో ఒక్క పని చేయట్లేదు, ఫోన్ పట్టుకుంటున్నారు. అడిగితే కొట్లాట్లు, తిరిగి కొట్టేస్తారంట. తిరిగి కొట్టేయటం, ఏదైనా విసిరేయటం మీదకి, అన్నం తిన్నంటాం, నేను స్కూల్కి వెళ్ళనంటాం. ఏం చేస్తుందంటే సైతాన్ని బలంగా పట్టేస్తుంది ఈ దినాల్లో. కాబట్టి అలాగే అలవాటు చేయొద్దు. చిన్నపిల్లాడు ఏడ్చాడు ఇంకో వాడికి ఫోన్ తీసుకెళ్తారు. వీడియో ఆన్ చేసి ఫోన్ తీసుకో అంటే ఆడు ఏడుపు ఆపేస్తాడు. ఆడు అన్నం తినకపోతే ఫోన్ తీసుకెళ్ళి ఇస్తాడు. ఏం చేస్తున్నాడు? అన్నం తినేస్తున్నాడు. ఏం చూపిస్తే అంటే మీరు ఎవరిని చూపిస్తున్నారు? సైతాన్ని చూపిస్తున్నారు. ఎవరిని చూపిస్తారంట? సైతాన్ని చూపిస్తున్నారు. సైతాన్ని చూపిస్తే అన్నం తినేస్తున్నాడు వాడు. అర్థమైందా? ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే ఈ దినాల్లో చెడిపోవడం చాలా ఈజీ అండి, బాగుపడటం చాలా కష్టం. అందుకని మనము పిల్లలందరూ కూడా నడవలసిన మార్గం వాడికి నేర్పించము. పెద్దవాడైనప్పటికీ వృద్ధులైనప్పటికీ వాడు దాని నుంచి ఏం చేయాలంట? తొలగిపడు. కాబట్టి నడవలసిన మార్గాలు ఏంటి? నడవకుండా మార్గాలు ఏంటి? నడవలసిన మార్గాలు దేవునితో, నడవకుండా మార్గాలు లోకంతో, సాతానుతో, మనుషులతో మనం నడవకూడదు. కాబట్టి దినాల్లో మనందరం కూడా చూసినట్లయితే దేవునికి ఇష్టలుగా బ్రతికి ఉండగా సాక్ష్యం పొందాలి. చెప్పండి అందరూ. బ్రతికుండగానే దేవునికి ఇష్టలుగా ఏం చేయాలంటే మనము సాక్ష్యాన్ని మనము పొందాలి. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే దేవునికి ఇష్టలుగా సాక్ష్యం పొందినట్లయితే నిత్యముగా మనకు పరలోక రాజ్యము దొరికిద్ది. హానోకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మరణం పొందకుండా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడైనా? మహాశ్రమల కాలంలో వచ్చి హతసాక్షిగా మరణించి ఆయన ప్రాణాన్ని పెట్టి అప్పుడు ఆయన పరలోకానికే వెళ్తాడు. అందుకని మన అందరం కూడా ఈ చివరి దినాలకు వచ్చిన్నాం. దేవునితో నడిచినట్లయితే గొప్ప బహుమానం వస్తుంది. మనుషులతో, లోకంతో, పాపం నడిచినట్లయితే మనకి బహుమానం అది పరలోకం దొరకదు. రెండో వ్యక్తి కూడా మనం చూద్దాము. నోవాహు. ఎవరంట? నోవాహు కూడా దేవునితో కలిసి నడిచిన వ్యక్తి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారు ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుచున్నాం. నిజంగానే నోవాహు యొక్క జీవితంలో చూసినట్లయితే అతడు దేవునితో కూడా నడిచాడు. 9వ వాక్యంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచాడంట? అప్పటికి ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారు. కోట్ల మంది జనాలు ఉన్నా కూడా దేవునితో నడిచిన వారు లేరు అక్కడ. ఎవరు మిగిలారంట? ఒక్క నోవాహు మిగిలాడంట. ఎంత మిగిలారంట? ఒక్క నోవాహు మాత్రమే మిగిలాడు. ఇక్కడ మీరు చదివితే పైన మొదటి వాక్యం నుంచి 7వ వాక్యం దాకా చదివితే 6 రోజుల్లోనే బలత్కారులు ఉన్నారంట, నరహంతకులు ఉన్నారంట, భయంకరమైన మనుషులు ఉన్నారంట 6 రోజుల్లోనే.
అలాంటి రోజుల్లో కూడా అతను భక్తి గలవాడిగా చెడుతను అస్సగించి దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రార్థించి దేవుని స్వరాన్ని విని దేవుడు చూపించే మార్గంలో దేవుడు నడిపించే మార్గంలో నోవాహు వెళ్తున్నాడు. కాబట్టి లోకమంతా నాశించాలనుకున్న దేవుడు నోవాహు కోసం ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఓడను తయారు చేయమని చెప్పి ఓడలో నోవాహుని ఎక్కమని చెప్పి తనతో పాటు తన భార్య పిల్లలు ఎక్కమని చెప్పి తన కుటుంబాన్ని దేవుడు కాపాడు. కారణం అంటే నోవాహు ఎవరంట? నీతిమంతుడు. ఎవరంట? 8వ వాక్యంలో నోవాహు దేవుని యొక్క కృప కూడా పొందాడంట. ఏముందంట? నోవాహు ఏముందంట? దేవుని యొక్క కృపను పొందాడు, దేవుని యొక్క నీతిని కూడా పొందుకున్నాడు. కాబట్టి నోవాహు అని చెప్పినప్పుడు అతని పేరుకి అర్థము ఒకటి నీతి, రెండోది నెమ్మది. ఏమంట? నెమ్మది గలవాడు అనమాట. అతను ఏది కూడా తొందరపడేవాడు కాదు, ప్రతిది కూడా నెమ్మదిగా చేస్తాడు. ఎందుకంటే అతను నీతిమంతుడు కాబట్టి అతనికి తొందర లేదు. అదే తప్పు చేస్తాడైతే 1కి 2 తప్పులు చేస్తాడు, 2కి 10 తప్పులు చేస్తాడు, తప్పులు కవర్ చేస్తాడు, ఇంకా తప్పులు చేస్తుంటాడు. కానీ నోవాహులో ఎటువంటి చెడుతనం లేదు కాబట్టి దేవుడు నోవాహుని మాత్రము ఆ ఓడ సిద్ధపరిచి నోవాహుని ఆ ఓడలోకి వెళ్ళమని చెప్పాడు. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వాక్యం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరములో, ఆ జనరేషన్లో, అప్పుడున్న జనరేషన్లో ఒక్క నోవాహు ఒక్కడే నీతిమంతుడు అంట. ఎంతమంది అంట? ఎవరు సాక్ష్యం చెప్తున్నారండి ఆయన నీతిమంతుడని? పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళ? చెప్పండి. దేవుడే చెప్తాడు స్వయంగా, నోవాహు ఈ జనరేషన్లో, ఈ తరములో నా ఎదుట నా కన్ను దృష్టిలో నీతిమంతుడు అంటే నువ్వు ఒక్కడే మిగిలావు. కాబట్టి నీవు నీ ఇంటి వారు కలిసి వాడెక్కండి, మీరు మాత్రం మరణాన్ని పొందరు. అందరిక మరణాన్ని మీరు కళ్ళారా చూస్తారు. ఎవరి మరణాన్ని? ఎంతమంది అయితే దేవుని మాట వినలేదో వాళ్ళందరూ ఇక నాశనం ఏమైందంట చూస్తున్నాడు. ఎవరైనా? నోవాహు తాత చూశాడా? చూడలేదు ఆయన. ఎందుకని? డోర్ దేవుడే క్లోజ్ చేశాడు. నోవాహు తాతయ్య తలుపు తీయండి, ఈయన ఎక్కడ జాలి పడిపోయి కరిగిపోయి తీస్తాని చెప్పి దేవుడే క్లోజ్ చేశాడంట. చూడడానికి లేదు, తీయడానికే లేదు. ఎందుకని? వాళ్ళందరూ దుర్మార్గులు, దేవుని మాట వినలేదు, దేవునితో నడవలేదు. కాబట్టి వాళ్ళ వాడెక్కడా కూడా అర్హులు కాదని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆ తలుపు దేవుడే వేసేసాడు. నోవాహుకు తీయడానికి కూడా అవకాశము లేదు. అందుకని మనం కూడా మన జీవితంలో దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, అభిషేకం పొందాలి, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం చేయాలి. కానీ దేవుడు ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత నేను చేస్తాను అంటే, నేను వస్తాను అంటే తలుపు వేయబడుద్ది. ఎవడైనా నా స్వరైన తలుపు తీసేయాలా, నేను వాడి దగ్గరికి వస్తాను. బుద్ధి లేని కన్నికలు ఏమైనా చేశారు? అయ్యా మాకు తలుపు తీయండి. మీరు ఎవరో నాకు టైం ఉండగానే మన డోర్ క్లోజ్ అవ్వకుండా కృపా ద్వారము ముయ్యబడక ముందుగానే అక్కడికి ఏం చేయాలి? మనము ముందుగా వెళ్ళాలి. అంతేగాని నేను తర్వాత పరిశుద్ధంగా జీవిస్తాను, తర్వాత విశ్వాసంతో జీవిస్తాను, తర్వాత నేను సమాధానంగా జీవిస్తాను, తర్వాత నేను ప్రేమగా జీవిస్తాను. ఎప్పుడు? నాకు పెళ్ళైపోయి, నాకు పిల్లలు అయిపోయి, నా పిల్లలు పెళ్ళైపోయి నేను ముసలోని అయిపోతాను చూస్తావా? అప్పుడు. ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు జీవిస్తా అంటారు. అది అప్పుడు దాకా నువ్వు ఉంటావో ప్రభు యొక్క రాకడ వచ్చిద్దో మనకు తెలుసా? తెలియదు. అందుకని మన అందరం కూడా ఈ నోవాహును మనం చూస్తున్నాము. దేవునితో సాక్ష్యం పొందిన వ్యక్తి ఎవరితో అంట? చెప్పండి. ఈ దినాల్లో మన ఇంట్లో మన గురించి ఒకళ్ళు సాక్ష్యం చెప్పరు. ఈ రోజున మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? మన గురించి సాక్ష్యము చెప్పరు. మన ఇంట్లో ఉన్న 3, 4 మనకి ఎలా ఉంటారు? విరోధంగానే ఉంటారు. నా మాట వింద కాబట్టి ఆ మనిషి మంచిది కాదు, నా మాట వినడు కాబట్టి ఆ మనిషి మంచోడు కాదు. ప్రతి చిన్నదానికి చీటికి మాటికి ఏమైపోతుంది? గొడవలు అయిపోతున్నాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకరు శత్రులుగా, విరోధులుగా అయిపోయి ఒకరి గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడుకొని ఒకరిని నిందించి, దూషించి అవమానపరుస్తున్నారు. అందుకే నోవాహుని మనం చూసేప్పుడు అంతమంది దుర్మార్గులు ఉన్నప్పటికీ దుర్మార్గుల యొక్క మధ్యలో ఒక నీతిమంతుడిగా అతను కనపడ్డాడు. కానీ అలాంటి దుర్మార్గత అతని జీవితంలోకి వచ్చిందా? రాలేదు. కొంతమంది అంటారు, మేముండే ఏరియా అటువంటిదండి, మేముండే కల్చర్ అటువంటిదండి, మేముండే జనరేషన్ అటువంటిదండి. మరి అప్పుడు నోవాహు ఆ దుర్మార్గపు జనరేషన్లో ఉన్నప్పటికీ నోవాహు దుర్మార్గుడు ఉన్నాడా, నీతిమంతుడు ఉన్నాడా అని ఎవరు చెప్పారు ఆ మాట? స్వయంగా దేవుడు చెప్పాడు. కాబట్టి మన జీవితము
బాగుంది అని దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడే మనం పరలోకానికి వెళ్తాము. గుర్తుపెట్టుకోండి. చర్చిలో పాస్టరు మంచి కానుకిస్తే, సిస్టర్ నీ అంత గొప్పలు ఎవరు లేరు, నువ్వు పరలోకం ఫస్ట్ ఉంటావని నేను చెప్తే వెళ్ళిపోతారా? ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఇతను నా బిడ్డ, నా కొరకు జీవించాడు, నాతో నడిచాడు, ఇతను పరలోకానికి అర్హుడు రా అని ఎవరు పిలవాలి? చెప్పండి. దేవుడు పిలవాలి. కాబట్టి నోవాహుని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. నోవాహు నిజంగా చూడండి, నోవాహు అనే మాటకి నెమ్మది, అతని కాలంలో నెమ్మదే లేదు, కానీ అతను మాత్రం నెమ్మదిగా ఉన్నాడు. అతని కాలంలో అంతా దుర్మార్గులు, దుష్టులు, బలత్కారులు, మోసగాళ్ళు, నరహంతకులు, అంత భయంకరమైన మనుషులు ఉన్నప్పటికీ ఆ కాలంలో అతను మాత్రం ఎలా ఉన్నాడంట? నెమ్మది గలవాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ఏ పాపం అతనిలో లేదు. కాబట్టి అతని యొక్క జీవితాన్ని దేవుడు చూసి ఏం చేస్తాడంట? నోవాహుకి ఆ యొక్క ఓడ ఎక్కమని చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 11:7 చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. హల్లెలూయా. కాబట్టి అతను నీతికి వారసుడు అయిపోయాడు. దేనికి వారసుడు అంట? నీతికి వారసుడు అయిపోయాడు. కాబట్టి చూడండి, అతను నీతిమంతుడే కాదండి, నీతికే వారసుడు అయిపోయాడు. అంటే ఆ నీతికి అతను ఒక వారసుడిగా, దానికి హక్కుదారుడిగా వంశావళి అతనిలో కనబడుతుంది. ఏ వంశావళి ఉన్న అతను? నీతి వంశావళి. ఏ వంశావళి అంట? నీతి వంశావళిలో అతను వారసుడిగా కనబడుచున్నాడు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో నోవాహు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతని తరములో అందరూ దుర్మార్గున్నప్పటికీ అతనికి మంచి జీవితం చేయడం సాధ్యమైందా అవ్వలేదా? చెప్పండి, అయిందా అవ్వలేదా? మన ఫ్రెండ్స్ 10 మంది ఉంటారనుకోండి, 10 మందిలో మంచి జీవితం చేయడం సాధ్యమైతే అవదా? నా ఫ్రెండ్స్ నాకు 20 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఈ సేవకు రాకముందు. 20 మంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక తల పగలంటే కొట్టేస్తారు, ఒకరిని కత్తి పొడిచారంటే పొడిచేస్తారు. అలాంటి మనుషులు చేతులు ఏమి లేకపోయినా కింద ఒక కంకర రాయి కింద పెట్టి ఆడిని పట్టి ఇటు ముఖాన్ని వేసి కొడతారు, కొడితే అట్ట పగిలిపోద్ది ముఖం. అలాంటి భయంకరమైన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చేతుల కత్తులో ఒక రాయి ఉంటే చాలా వేసి కొట్టేస్తారు, ముఖాన్ని తీసుకెళ్ళి ఆ రాయికి వేసి కొట్టేస్తారు. అట్లాంటి ఫ్రెండ్స్తో నేను తిరిగినప్పుడు నేను వాళ్ళన్న అలవాట్లని నేను చేసుకోలేదు. అప్పుడు నన్ను ఏం చేసేలా, అరే అల్లెలేగడు వస్తున్నాడు, అరే అల్లెలేగడు వస్తున్నాడు రా అనేవారు నన్ను. అరే మత్తయ్యగాడు వస్తున్నాడు రా, మత్తయ్యగాడు వస్తున్నాడు రా అనేవాళ్ళు. ఎందుకని? నేను వాళ్ళతో కలవట్లేదు. ఫ్రెండ్స్గా ఉంటాను, ఇప్పుడు కనబడితే కానీ గొడవలకి వెళ్ళను, దేనికి వెళ్ళను వాళ్ళతో. ఎంతవరకు అంటే ఆదివారం నాడు సండే కనబడేది, వాళ్ళతో బాగున్నారు రాజా ఇంటికాడే కాబట్టి అట్లా ఉండేవాడిని. ఎందుకు చెప్తారంటే మనం వాళ్ళతో కలవనప్పుడు మనల్ని ఏం చేయాలంటే ఎగతాళి చేస్తారు. యేసు చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఆశ్చర్యపడాల్సిన అవసరం మీ అందరిని ముందు నన్ను కూడా ద్వేషించింది, నేను లోకానుసరంగా జీవించలేదు, ఈ లోకాధికారి వచ్చాడు కాబట్టి వాడికి నాకు ఏ సంబంధము లేదు. అందుకని ఎందుకు చెప్తున్నాను ఇది అంతా కూడా, ఈ లోకం మంచిది కాదు, మన స్కూల్లో పిల్లలు మంచోళ్ళు కాదు, మన క్లాసులో పిల్లలు మంచోళ్ళు కాదు, మన కాలేజీలో పిల్లలు మంచోళ్ళు కాదు, మన ఇంటి పక్కన మన ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు. అయితే మనం ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగా. చెప్పండి, నీతిమంతులుగా. నోవాహు కాలంలో అందరూ మరణానికి పాత్రులే కదా. ఒక్కరిన మంచున్నారా? నోవాహు తర్వాత ఎవరు లేరు. నోవాహు తర్వాత మంచోళ్ళు ఎవరు లేరు. కానీ ఏం చేశాడు దేవుడు? నోవాహు ఒక్కడి కోసం మరలా ఓడ కట్టి అన్ని జంతువులు అన్ని లోపల పెట్టి మొత్తం భూలోకం అంతా ఏం చేశాడు దేవుడు? జలప్రాణం రప్పించి వాళ్ళని చంపాడు. ఈజీగా చంపాడా? జలప్రాణం పంపించి వాళ్ళ నీళ్ళలో కొట్టుకొని ఏం చేశాడంట? ఘోరంగా వాళ్ళ మరణం వాళ్ళ కళ్ళతో చూసి ఏమారంట? చనిపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోకం మీద నాశనం వస్తుంది. ఒక దినాన్ని ఈ లోకం అంతా నాశనం అయిపోయి దినం రాబోతుంది. ఆ నాశనాల్లో మనం నాశనం కాకుండా ఉండాలంటే ఈ దినాన్నే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం పొంది, పరిశుద్ధ అభిషేకం పొంది, పరిశుద్ధ జీవితం, ప్రేమ జీవితం, సమాధాన జీవితం, దేవుని చిత్తం చేసే జీవితాన్ని మనం చేయాలి. ఈ దినాల్లో అభిషేకం పొందలేకపోతున్నారు, పొందిన వాళ్ళు చల్లారిపోతున్నారు. ఆత్మను ఆర్పుద్దని దేవుడు చెప్పాడు, ఆత్మని తీవ్రత కలిగి ఉండని చెప్తున్నాడు. ఈ దినాల్లో అనేకులు అభిషేకం పొందట్లేదు, అసలు అభిషేకం రావట్లేదు, వరాలు క్రియ చేయట్లేదు. సంఘంలో పరిశుద్ధ ఆత్మ ఉంటే ప్రవచనాలు వస్తాయి, ప్రవచనాలు రావట్లేదు. కారణం ఏంటి? జీవితం సరిలేదు, జీవితంలో దేవునికి చోటు లేదు, ఆత్మీయత లేదు, అలాంటి దాహం లేదు, అలాంటి సాక్ష్యం లేదు. సాక్షి లేకపోతే మన మనస్సాక్షి చెప్తుంది, నువ్వు సరిలేవు, నువ్వేం ప్రవచనం చెప్తావు?
నువ్వు సరిలేవు, నువ్వేం అభిషేకం ఎగురుతావు, నువ్వు సరిలేవు, నువ్వేం సాక్ష్యం చెప్తావు, నువ్వు సరిలేవు, సంఘంలో ఏం ప్రార్థన చేస్తావు, నువ్వు సరిలేవు, సంఘంలో నువ్వేం బైబిల్ చదువుతావు. ఇలా ఏం చేస్తా మన మనస్సాక్షి మనం చెప్పేస్తాం. ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది చెప్పేస్తాం. అందుకని ఈ దినాల్లో నోవాకు మంచి మనస్సాక్షి ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎవరి దగ్గర అంట? ఈ దినాల్లో మనం మనుషుల దగ్గర పొగడబడచ్చు. ఒక మనిషి ఏదో మంచిగా చర్చిలో పనిచేస్తే, ఇప్పుడు మా సిస్టర్ని తీసుకుందాము. ఈ సిస్టర్కి విశ్వాసి ఎవరంటే ఇష్టం ఉంటుంది? ఎవరైతే అక్క స్తోత్రం అక్క బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఏమైనా పని ఉంటే చెప్పండి అన్నీ చేసిపోతా అంటే ఆమె పొంగిపోద్ది. ఇంకా ఎందుకని? వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఏం చేస్తారని? సపోర్ట్ చేస్తారు కాబట్టి. లేకుంటే ఇంకేదన్నా అట్లాగా ఏదో ఒకటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుంది. అదే వాళ్ళకి చేయలేదు ఎలా ఉంటుంది? వాళ్ళకి విశ్వాసం మంచిదే కాదు, ఈ విశ్వాసి మంచిదే కాదంటారు. ఎందుకు చెప్తారంటే మనం ఎప్పుడైనా సరే ఒక మనిషిని సంతోషపరచడానికి ఎన్నో చేస్తాము, కానీ అది కాదు మనకు కావాల్సింది. దేవుణ్ణి సంతోషపరచాలి. ఎవరినంట? దేవుణ్ణి ఏం చేయాలి? మనము సంతోషపరచాలి. నోవాహును మనం చూసినప్పుడు దేవునికి ఇష్టంగా జీవించాడు. అందుకే దేవుడు ఆయన కోసం వచ్చాడంట. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వాక్యం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఇప్పుడు చూడండి, నోవాహుని ఎవరి దగ్గర తీసుకొచ్చాడు దేవుడు? నోవాహుని దేవుని యొద్దకు తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చాడు? దేవుని తెచ్చకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమ పొందింది. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఈ దినాల్లో మరి యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎవరి ద్వారా అంట? యేసు రక్తం ద్వారా, పాప క్షమాపణ ద్వారా, పాపములు ఒప్పుకోవడం ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, దేవుని యొక్క పిలుపు ద్వారా మనం ఎలా మార్చబడుతుందంట? నీతిమంతులుగా మనం మార్చబడుచున్నాం. కాబట్టి నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి రేపొద్దున భూమి మీద నేరస్థాపన చేస్తాడు, జడ్జిమెంట్ చేస్తాడు. ఏం చేస్తాడంట? లోకానికి ఏం చేస్తాడంట? నోవాహు వచ్చి తీర్పు తీరుస్తాడంట. మీరందరూ కూడా ఇలా జీవించాలి ఇష్టానుసారంగా అని చెప్పేసి ఒక దేవుళ్ళలాగా ఆయన ఏం చేస్తాడు? అందరికీ తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు నోవాహు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవునితో కనబడుతున్నాడు. అందుకని మనం అనుకుంటున్నాము మరి ఆ దినాల్లో వాళ్ళు అంత చక్కగా పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు ఈ దినాల్లో మనకు అన్నీ తెలుసు. వాళ్ళకి అప్పుడు బైబిల్ లేదు. నోవాకి హానోకి బైబిల్ ఉందా? నోవాకి బైబిల్ లేదు, హానోకి బైబిల్ లేదు, వాళ్ళకి చర్చి లేదు, పాస్టర్ లేడు, ఉపవాస ప్రార్థనలు లేవు, శుద్ధికరణ కూటాలు లేవు, పరిశుద్ధ బల్లార్థం లేదు. అయినా వాళ్ళు జీవించారు లేదా? ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. బైబిల్ మన చేతిలో ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఫోనులో మనకి బైబిల్ యాప్ ఉంటుంది. వెంటనే బైబిల్ చూసుకోవచ్చు, బైబిల్ వినొచ్చు, వాక్యం వినొచ్చు, పాటలు వినొచ్చు, ఎక్కడున్నా ప్రార్థన చేసుకోవచ్చు, చర్చికి రావచ్చు. ఇన్ని అవకాశాలు మనకుండి ఏం చేస్తాం? ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, వాక్యం వినట్లేదు, దేవునితో మనం కనబడట్లేదు. కానీ ఆ దినాల్లో వాళ్ళకి ఏమైనా ఉందా? చెప్పే పాఠశాల బైబిల్ ఉందా? చర్చి ఉందా? ఏమీ లేదు. అందుకని దేవుని బిడ్డలారా మనము ఎవరో వచ్చి చెప్పాలి, ఎవరో వచ్చి అందరూ అనుకోవద్దండి. మనకు దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు. ఇది చాలు మనకి. మనం మంచి జీవితం చేసి పరలోకానికి వెళ్ళాలంటే. మూడోదిగా మనం చూస్తే అబ్రహాము. ఎవరంట? ఆదికాండము 17వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 71. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఇండుము. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము అంటే ఏంటి? నిష్కలంకుడుగా, ఏ కళంకం లేనివాడిగా, నిందారహితుడిగా, నిష్కలంకుడిగా
నా సన్నిధిలో నడుచుకో అని దేవుడు అబ్రహాంకి చెప్పాడు. అలా నువ్వు నడుచుకుంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేతను. ఎప్పుడంట? 99 ఏండ్ల వాడు, విన్నారా? 99 ఏళ్ళ వాడినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడి అబ్రహాంకి ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన సంతానం, సముద్రపు ఇసుక రేణులంతా విస్తారమైన సంతానం ఇస్తా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులవై ఉండుము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు ఎదురు నడుచుకుని గొప్పగా నీతిగా మనం మారితే కాదు. ఎవరు ఎదురు నడుచుకోవాలి? దేవుని ఎదురు నడుచుకోవాలి. మనుషుల్ని సంతోషపరచడం చాలా ఈజీయే. అబద్ధం ఆడో, జోకేసో, నవ్వించో, ఏదైనా చేసి మనం మనుషుల్ని ఏం చేయొచ్చు? మనము ఈజీగా మనం సంతోషపరచవచ్చు. కానీ దేవుని సంతోషపరచగలమా? సంతోషపరచలేం. దేవుని సంతోషపరచాలంటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే, ఎలా ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? ఓకే అంటాడు. అంతేగాని మనుషుల్ని అయితే ఎట్టన్నా సంతోషపెట్టేయచ్చు, మనం నవ్వించి ఏదైనా చెప్పేసి ఏదైనా చేసి నవ్వించేయచ్చు. కానీ దేవుని సంతోషపరచాలంటే మన జీవితము పిన్ టు పిన్ 100% ఎలా ఉండాలంట? పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే అబ్రాహాము అంత మంచివాడినప్పటికీ అబ్రహాం ఏం చెప్పంటే, నా సన్నిధి అంటే నా ఎదుట నువ్వు నడుచుకోవాలి. అది ఎలా నడుచుకోవాలంటే నిందారహితులు నడుచుకుంటే కనుక అప్పుడు నేను అత్యధికంగా నిన్నేం చేస్తాను? చెప్పండి. అభివృద్ధి అంటే ఆశీర్వాదం. ఏమంట? ఆశీర్వాదం ఇస్తాను, నీకు కావలసినంత విస్తారంగా నేను ఇస్తాను. అందుకని అబ్రహామును మనం చూసినప్పుడు దేవుని వలన ఎవరు పొందినంత సముద్రపు ఇసుకరేళ్ళంత సంతానము, ఆకాశ నక్షత్రాలంత సంతానము అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాము అంటే దానికి అర్థం అంటే విశ్వాసానికి తండ్రి. దేనికంటే చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపుకు లోబడిను. అబ్రహాముని పిలిచేటప్పుడు దేవుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి విశ్వాసంతో తాను ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు, కానీ దేవుడు చెప్పే మార్గంలో వెళ్తున్నాడు. ఎవరి మార్గం అంట? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు చెప్పాడు. ఫస్ట్ ఏమని చెప్పాడు? నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రావాలని చెప్పాడు దేవుడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అవన్నీ వదిలేసి వచ్చాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? రా అని చెప్పాడు. వచ్చాడు. దేవుడు ఏ దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికే వెళ్ళాడు. కాబట్టి మనం కూడా అబ్రహాము కానాను దేశానికి వెళ్ళాడు, ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఇంకా ఎన్నో దేశాలు తిరిగాడు. కష్టాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, ఎన్నో రకాల మార్గాలు వెళ్ళినప్పటికీ ఆయన సంతోషంగా వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఏ మార్గం నడిపించినా మనం ఏం చేయాలంటే సంతోషంగా వెళ్ళాలి. దేవుడు ఏ మార్గం నడిపించినా ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట? మన్నా తింటున్నారు, పూరీళ్ళు తింటున్నారు, మంచి మంచి ఆహారం తింటున్నారు. అయినా కూడా ఏం చేస్తారంట? దేవుణ్ణి సనుక్కున్నారు. అందుకే మనం వెళ్ళే మార్గాలు కూడా దేవుడు నడిపించాడు. కొన్ని కష్టమైన మార్గాలు, కొన్ని చేదైన మార్గాలు, కొన్ని ఇరుకైన మార్గాలు, కొన్ని నిందల మార్గాలు, కొన్ని ఆపద మార్గాలు, ఇలాగ ఎన్ని మార్గాలు వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు? చెప్పండి, సనుక్కోకూడదు. అబ్రహాముని ఏ మార్గంలో దేవుడు నడిపించినప్పటికీ అబ్రహాం ఏం చేశాడంట? అన్ని మార్గాల్లో సంతోషంగానే వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గురించి 7వ వాక్యం రాస్తుంది. 8వ వాక్యంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశంలోకి బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరికి ఎరుగక అతను ఏం చేస్తుంటే బయలుదేరు. కాబట్టి అబ్రహాం అంటే అర్థం అంటే విశ్వాసానికి తండ్రి. దేనికి తండ్రి అంట? నోవాహు నీతికి వారసుడు. నోవాహు ఎవరంట? నీతికి వారసుడు. ఆనోకు దేవునికి ఇష్టమైన మనిషి. ఆనోకు దేవునికి ఇష్టమైన మనిషి. నోవాహు నీతికి వారసుడు. అబ్రహాం దేనికి తండ్రి? చెప్పండి, విశ్వాసానికి తండ్రి. అబ్రహాం దేనికి తండ్రి అంట? విశ్వాసానికి తండ్రి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం చూడండి, 6వ వాక్యం కూడా చూడండి.
ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 6వ వాక్యం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం బయలుపరచబడి, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికము అగునని చెప్పాడు. అబ్రహామును మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ప్రతిదానికి లోబడుతున్నాడు. ఎక్కడైనా సరే నేను వెళ్ళనన్నాడా? వెళ్ళనని చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని లోబడుతున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి అంట? దేవుడే స్వయంగా అబ్రహాం గురించి ఒక దగ్గర సాక్ష్యం చెప్పాడు. ఆ మాట చదువుతారా? ఆదికాండము 20వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఇక్కడ అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, శారా అందంగా ఉందని చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అతన్ని అడ్డగించి ఆమెను ముట్టుకోకుండా చేసి దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. అబ్రహాం గురించి ఎవరు సాక్షి చెప్తున్నారండి? దేవుడే. అతని ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతను ప్రార్థన చేసి నువ్వు బ్రతుకుతావు. లేదా అతని భార్యను ముట్టుకున్నావా, అతను ప్రార్థన చేసి నువ్వు సస్తావు అంటున్నాడు. అంటే అతనికి ఏముందంట? దేవునితో ఐక్యత ఉంది. అంటే సస్తాడు, బ్రతుకుతాడు. అంటే అబ్రహాం యొక్క ప్రార్థన ద్వారా అతను సస్తాడు, అబ్రహాం ప్రార్థన అతను బ్రతుకుతాడు. అంటే అబ్రహాము చేస్తే ప్రార్థన ఎవరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అబ్రహాం ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తారు. ఎందుకంటే అబ్రహాం పర్ఫెక్ట్గా ఉన్నాడు, నీతిమంతుడిగా విశ్వాసుడు. కాబట్టి అబ్రహాం ప్రార్థనకు అంత పవర్ ఉంది. అబ్రహాం వాడిని చంపండి అయ్యా, నా భార్యని పాడు చేసి అంటే చంపేస్తాడు. లేదా అబ్రహాం ప్రార్థన చేసి ప్రభా వాడిని వదిలేండి అంటే వదిలేస్తాడు. దేవుడు కోపం వచ్చింది, మిరియాము కుష్ఠరోగం వచ్చింది. మోషే పోయి ప్రార్థన చేసే ప్రభా ఆమెను క్షమించయ్యా అనగానే మళ్ళీ మోషే ప్రార్థన ఆలకించి ఆమె కుష్ఠరోగం తగ్గిపోయింది. అట్లాగే మనలో ఒక ప్రార్థన అనేది ఉండాలి. అబ్రహాం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసేవాడు, నమ్మకస్తుడు. అందుకే అబ్రహాం దేవుడు ఒకసారి టెస్ట్ చేశాడు. ఎలా టెస్ట్ చేశాడు? నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు బలి అని అడిగాడు. అంటే బలి కోసం కాదు, అబ్రహాం ఇంకా డీప్గా నా మాట వింటాడా వినడా. అబ్రహాంకి ముఖ్యంగా వారసులే కాబట్టి, వాడు 100 సంవత్సరాలు పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఇమ్మంటే ఇస్తాడా ఇవ్వడానికి దేవుడు టెస్ట్ చేస్తే పాస్ అయ్యాడా పాస్ అవ్వలేదా? చెప్పండి, పాస్ అయ్యాడా అవ్వలేదా? దేవుడు మనల్ని ఏ వయసులో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మనల్ని పరీక్ష పెట్టినప్పుడు మనం గెలవాలి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలంట? నిలబడాలి. అబ్రహాం ఏం చేశాడు? నిలబడ్డాడు. అబ్రహాముని దేవుడు ఎంత శోధించాడా? అబ్రహాం ఓడిపోయాడు ఎక్కడన్నా? ఆ బలి అర్పించమన్నప్పుడు ఏం చేశాడు? భార్య చెప్పాడా బలి అర్పించగలుగుతాని? చెప్పలే. వాళ్ళ కొడుకు చెప్పాడా? చెప్పలే. పనివాళ్ళు చెప్పాడా? చెప్పలే. చెప్పుండి ఏం జరిగేది? అందరు కలిసి ఏం చేస్తాడు? ఆపేసేవాళ్ళు. అప్పుడు దేవుని చిత్తం చేయగలిగేవాడా? చేసేవాడు కాదు. అందుకని ఏం చేస్తాడు? ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన కోసం సీక్రెట్గా గొర్రె పూటలు రెడీగా పెట్టాడు అక్కడ. అబ్రహాం కనుక పాస్ అయిపోతే ఇస్సాకు నాకు బలి అవసరం లేదు, ఆ గొర్రె పొట్టేలు ఇస్తా అని చెప్పేసి దేవుడు రెడీగా ఏం చేశాడు? అక్కడ గొర్రె పొట్టేలని పెట్టాడు. దాన్ని బక్రీద్ పండుగ చేస్తారు ముస్లిమ్స్. ఏ పండుగ అంట? బక్రీదు, మేక పండగ. కోసి ఇంటింటికి పంచుతూ ఉంటారు. అందుకని చాలామంది పేర్లు పెట్టారు. ఇస్సాక్ అంటే మేక మాంసం, యోనా అంటే చేప, తప్పేను కుమారుడు అంటే పంది, కోడి అంటే పేతురు, బిలాం అంటే గాడిది. అదేనా? ఈరోజు ఏంటి? పేతురా ఇస్సాకా అని అడుగుతున్నారు. అంటే ఏంటి? మటనా చికెన్ అని అర్థం అనమాట. అదేనా? ఫిష్ అనుకో యోనా అని చెప్పాలి, పంది అనుకో ఏం చెప్పాలి? తప్పేనుకో అని చెప్పాలి, గాడిద అయితే ఏం చెప్పాలి? బిలాం అని చెప్పాలి. అర్థమైందా? కాబట్టి ఎందుకు ఇదంతా చెప్పుకోవస్తానంటే దేవుడు మనిషిని పరీక్షిస్తాడు, కానీ మనిషిని చంపుకు తినేంత మూర్ఖుడు అయితే దేవుడు కాదు. మనిషిని బలిమ్మని ఎక్కడైనా బైబిల్ చెప్పాడు? దేవుడు ఇవ్వద్దని చెప్పాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవస్తానంటే అబ్రహాముని దేవుడు చివరి దాకా శోధించాడంట. అబ్రహాము లాస్ట్ వరకు కూడా దేవునితోనే నడిచాడు. అందుకని ఆయన ఎక్కడంట? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఒళ్ళో ఎవరు కూర్చోంట? లాజరు పోయి కూర్చున్నాడు. లాజరుడు ఎవరితో నడిచాడు?
దేవునితో నడిచాడు కాబట్టి దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళారు పరలోకాన్ని. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు? అబ్రహాం ఒళ్ళో కూర్చోబెట్టారు. అందుకని మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కనుక ఈ రోజున బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం మనం జీవించినప్పుడు నిశ్చయంగా ఎక్కడికి వెళ్తాం మనము? చెప్పండి, పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనం వయసు అయిపోయినప్పుడు, వయసులో ఉన్నప్పుడు జీవితం మార్చకూడదు. అదే జీవితం చివరిదాకా కంటిన్యూ. వయసు ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాములేండి, ఇప్పుడు వయసు అయిపోయింది వెళ్ళలేకపోతున్నాం. వయసు ఉన్నప్పుడు ప్రార్థన చేసాములేండి, ఇప్పుడు వయసు అయిపోయింది ప్రార్థన చేయలేము. వయసు ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళాలనుకున్నామండి, ఇప్పుడు వయసు ఎందుకంటే పరలోకానికి వెళ్ళలేములేండి అంటే ఎక్కడ పోతారు? చెప్పండి, నరకానికి పోతారు. అందుకని ఏం చేయాలంటే చివరి శ్వాస వదిలే వరకు కూడా ఏం చేయాలంట? దేవునితో అందరు పాడి కదా, నేను నడుచు విశ్వాస మార్గమంతా నాదు ప్రియుడేసుకే తెలియును. నేను నడుచు విశ్వాస మార్గమంతా నాదు ప్రియుడేసుకే తెలియును. పలు శోధనలో పుటవేయబడగా సువర్ణముగా మారెదన్, శుద్ధ సువర్ణముగా మారెదన్. పలు శోధనలో పుటవేయబడగా సువర్ణముగా మారెదన్, శుద్ధ సువర్ణముగా మారెదన్. కానీ మనం వెళ్ళే మార్గం దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. కానీ మనకి పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఏం పెడతారు? ఫస్ట్ స్కూల్ ఏం ఎగ్జామ్? ఫస్ట్ ఎగ్జామ్ బేసిక్ ఎగ్జామ్. తర్వాత ఇట్లా క్వార్టర్స్, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు. అన్నిట్లో ఏం చేయాలి పిల్లాడు? ఫస్ట్లో ఒకసారి రాసిన చాలదా అంటే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు రాస్తూనే ఉండాలి. ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఎగ్జామ్స్. అలాగే మన పరలోకానికి వెళ్ళే వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తూ ఉంటాడు, పరీక్షలు పెడుతూ ఉంటాడు, ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాడు. ఆ ఎగ్జామ్స్లో ఏం చేయాలి మనము? చెప్పండి, ఎగ్జామ్స్లో ఏం చేయాలంటే మనము పాస్ అవ్వాలి. ఎగ్జామ్లు ఏమవ్వకూడదు? ఫెయిల్ అవ్వకూడదు. కానీ అబ్రహాం పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, నువ్వు నా మాట వింటావా లేదని అనుకున్నాను, నువ్వు నాకు భయపడుతున్నావు, నా మాట వింటున్నావు, ఓకే వాడిని ఏం చేయొద్దు, అదిగో అక్కడ పొట్టేలు ఉంది దాన్ని ఏం చేయాలి? నువ్వు చంపమన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ పొట్టేలను తీసుకొచ్చి చంపారు. దాన్ని ఏం చేస్తారు? ముస్లిమ్స్ అందరూ బక్రీద్ పండుగ చేస్తారు. విన్నారా? వీళ్ళంతా ఎవరి సంతానం? ముస్లిమ్స్, క్రిస్టియన్స్. అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం వీళ్ళు, ఇస్మాయిల్ సంతానం వాళ్ళు. ఇద్దరు భార్యలు, పిల్లలు ఇద్దరు. అబ్రహాంకి ఇచ్చిన ఇద్దరు భార్యలు దేవుడు ఆశ్రయించాడు. మీరు చెప్పండి, ఇటు సైడ్కి ఉండే కంటే కూడా ముస్లిమ్స్ ఉండే సౌదీ అరేబియాలో ఉంది సంపద అంతా, పెట్రోల్ మొత్తం అక్కడే ఉంది. కోట్లు 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 డబ్బు. అరేనా అంత డబ్బు అక్కడ ఉంది. ఎవరిని ఎక్కువ ఆశ్రయించాడు దేవుడు? ఇస్మాయిల్ని ఎక్కువ ఆశ్రయించాడు. ఇస్మాయిల్ ఎక్కువ ఆశ్రయించబడి ఇప్పుడు అరబ్ కంట్రీ అన్ని, సౌదీ అరేబియా అన్నీ వాళ్ళయే. అక్కడ చెట్లు ఉండవు, నదులు ఉండవు, నీళ్ళు ఉండవు. ఏముంటాయి? ఎక్కడితోనే పెట్రోల్ వస్తుంది, ఎక్కడితోనే డీజిల్ వస్తుంది. దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు, వీళ్ళని ఆశ్రయించాడు, ఇద్దరిని ఆశ్రయించాడు లేదా దేవుడు? చెప్పండి, దేవుడు ఎప్పుడు స్వార్థపరుడు కాదండి. దేవుడు అందరిని ఆశ్రయిస్తాడు. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డ మనము అబ్రహాం గారిని మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట చెప్పండి? నిందారైతుడిగా ఉండి నా ఇతడు నడుచుకోమని చెప్పాడు దేవుడు పర్ఫెక్ట్గా. అలా నడుచుకున్నాడు. 4వ వ్యక్తిని చూసి ముగిస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. యోబు 23వ అధ్యాయం 10వ వాక్యం. ఇలా మనస్సాక్షి కాలం యొక్క పరిస్థితులు ఇలాంతా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గారు చెప్తున్నారు, నేను నడిచే మార్గము ఆయనకు తెలియను, నేను నడుచుకున్న తర్వాత సువర్ణంగా మారుతా. అంటే ఏంటి? దేవుని మార్గంలో నేను వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా తయారవుతాను. దేవుని మార్గం నేను కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక సువర్ణంగా మారుతా. ఇప్పుడు ఒక మనిషి ఒక కోర్స్ చేసిన తర్వాత అతనికి పట్టా ఇస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కోర్స్ అవ్వకుండా ఇస్తారా? అది ఏ స్టడీ అయినా సరే ఆ స్టడీ అయిన తర్వాత మనకి ఏం చేస్తారు? గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్ ఏదంటే అది ఇస్తారు. అలాగనే ఇక్కడ మనం చదువుతున్న యోబు గారు అన్నాడు, నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలియదు, ఆ మార్గంలో నేను వెళ్ళిన తర్వాత నేను సువర్ణంగా
మారుతాడు. అంటే దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మనల్ని నడిపిస్తున్నాడా, లేకుంటే చెడు ఉద్దేశం నడిపిస్తున్నాడా? ఇప్పుడు బంగారం ఉంది, పాత బంగారం, దాన్ని తీసుకుని ఏం చేస్తాం? బంగారం తయారు చేసి ఏం చేస్తాం? ఒక మూకిట్లో పెట్టి ఫుల్గా మంట పెడతాడు. మంట పెడితే ఏమవుతుంది? ఫుల్ హీట్ వచ్చి అది కరిగిపోద్ది. కరిగిన తర్వాత ఏమైపోద్ది? దాని డస్ట్ అంతా పక్కకు వచ్చేసి దాన్ని తీసుకుని మళ్ళీ గొలుసో, చైనో, లేకపోతే ఉంగరమో ఏదైనా తయారు చేసిన తర్వాత పాతగా ఉంటుందా, కొత్తగా ఉంటుందా? కానీ కరిగించడం చాలా కష్టంగా ఉంటుంది. దాని రూపం పోతుంది, దానికి బాధగా ఉంటుంది. కానీ దానికంటే కూడా ఇంకా ఎంతో అందంగా, సౌందర్యంగా చేస్తారు. కాబట్టి అప్పుడు దేవుడు చేసేది మంచిదా కాదా? దేవుని మార్గం వెళ్తే నష్టమా, లాభమా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవుతుంది కదా. అలాగే యోబేమనంటే, నేను గనక దేవుని నడిపించే మార్గం వెళ్ళినట్లయితే ఆయనకి నేను వెళ్ళే ప్రతి మార్గం తెలుసు కాబట్టి నేను తర్వాత సువర్ణంగా నేను మారిపోతాను. అందుకని మన జీవితం కూడా దేవుడు మనల్ని నశింపచేయడానికి కాదు, కానీ ఒక మంచి మార్గంలో మనం నడిపించాలని, మనం సువర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యోబు జీవితంలో ఒక గొప్ప ఇదేంటంటే యథార్థత. ఏమంట? భూమి మీద యోబు అంటే యథార్థవంతుడు ఎవరు కూడా లేరు. అబ్రహాం అంతా విశ్వాసంలో ఎవరో లేరు. నోవాహు అంత నీతిమంతుడు ఎవరో లేరు. ఆనోకు అంత దేవునికి ఇష్టమైన వ్యక్తి లేడు. సాలొమోనంత జ్ఞానమైన వ్యక్తి లేడు. దావీదు అంత దేవునికి ఇష్టానుసార మనసు గల మనుషుడు లేడు. ఇలా బైబిల్లో సాంసోనుకున్నంత అభిషేకం ఎవరికీ లేదు. ఇట్లా దేవుడు ఒక్కొక్కరు గిఫ్ట్లు ఇచ్చాడు, కానీ కొంతమంది నిలబెట్టుకున్నారు, కొంతమంది పోగొట్టుకున్నారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యోబు గారు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వాక్యంలో యోబు గారి గురించి సాతాను వచ్చి మాట్లాడుతుంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ దేవుడు చదువు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇప్పుడు ఈయన గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? యోబు గురించి స్వయంగా దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? చెప్పండి. సాతాను ఎట్లా ఉంటుంది? ఎప్పుడు తప్పు దొరికిద్దా, ఆడు ఎప్పుడు తప్పు చేపిద్దామా, ఎప్పుడు వాడిని నాశనం చేద్దామా, ఎప్పుడు వాడిని మోసం చేద్దామా, ఎప్పుడు వాడిని నరకానికి పట్టుకుపోదా అని 24 hours ఉంటుంది. అది ఎప్పుడు తప్పులు పట్టాలనే చూస్తుంది. అలాంటి సైతానికే దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? సాతానికి ఒక్క తప్పు కూడా దొరకలేదు యోబు గారి దగ్గర. ఏం దొరకలేదంట? సాతానికి యోబు గారి దగ్గర ఏం దొరకలేదంట? ఒక్క తప్పు కూడా దొరకలేదు. కాబట్టి యోబు అక్కడ సాతానికి అప్పగించినప్పటికీ డైరెక్ట్గా దేవుడు సాతానికి సరెండర్ చేసి దేవుడు వదిలేసినప్పుడు కూడా యోబు గెలిచాడా, ఓడిపోయాడా? చెప్పండి. యోబు దేవుని సపోర్ట్తో గెలిచాడా, దేవుని సపోర్ట్ లేకుండా గెలిచాడా? చెప్పండి గట్టిగా. దేవుడి సపోర్ట్ ఏమాత్రం లేదు. దేవుడు కంప్లీట్గా ఎవరికి అప్పగించాడు? సైతానికి అప్పగించాడు. ఆడు ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. ఎన్ని చేసినా కూడా దేవుడు చెప్పిన సాక్ష్యం నిజమైందా, అబద్ధమైందా? దేవుడు మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు, దేవుడు మన మీద సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. ఏం చేయాలంట? నిలబెట్టుకోవాలి. యోబు గారు ఏం చేస్తారు? ఆ సాక్ష్యాన్ని యథార్థత నేను వదలనన్నాడు. సావనైనా సస్తగానే ఏం చేయనన్నాడు? భార్య అన్నది, ఇంకా యథార్థం వదిలిపెట్టవా, యథార్థం వదిలేసి సావు అంటుంది. లేదు లేదు వదలనంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని, ఆయన ఇచ్చిన దాన్ని అంతవరకు గట్టిగా పట్టుకోవాలి మనం. దేవుడు కృప ఇచ్చాడా, విశ్వాసం ఇచ్చాడా, ప్రార్థనా జీవితం ఇచ్చాడా, పరిశుద్ధ జీవితం ఇచ్చాడా, ఏదైతే మనకు గిఫ్ట్గా ఇస్తున్నాడో దేవుడు మన జీవితం ఒక ఉన్నతమైంది, దాన్ని చివరి దాకా చేయాలి. అప్పుడేదో వయసు ఉన్నప్పుడు చేశానులే, ఇప్పుడు వయసు అయిపోయిందిలే, ఇప్పుడు నాకు బలం లేదులే, ఇప్పుడు మాకు కుదరట్లేదులే, ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇవన్నీ మనం చెప్పకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలంట? చివరి దాకా దాన్ని చేయాలి. ఎవరు ఓడిపోయారు? సైతాను ఓడిపోయిందా, యోబు ఓడిపోయాడా? చెప్పండి. ఎవరు పంది వేశారు? ఎవరు బెట్టింగ్ పెట్టారు? దేవుడు పెట్టాడు. యోబు సంగతి తెలుసా? నువ్వు ఆలోచించావా? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన సాక్ష్యం నిజమైందా, అబద్ధమైందా? ఆ సాక్ష్యాన్ని నిలబెట్టాడా, నిలబెట్టలేదా? నిలబెట్టి. ఎవరు ఓడిపోయారు? ఇంక యోబు జోలికి వచ్చి ఉంటుందా లైఫ్లో? సైతాను లైఫ్లో యోబు జోలికి వచ్చి ఉంటుందా? రాలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, యోబు గారు యథార్థతని చూసినట్లయితే భూమి మీద అతని వంటి వాడు లేడని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాడు. అందుకే మనకి జీవితంలో దేవుడు ఏ మార్గంలో మనం నడిపించబడికి సంతోషంగా వెళ్ళాలి, మనం మంచిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం నాశనం వాళ్ళని దేవుడు ఏమాత్రమో
కోరుకోవట్లేదు. అందుకని మన నలుగురు మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఏ కాలం అంటే మనస్సాక్షి కాలం మనుషులు. ఏ కాలం అంట? మనస్సాక్షి కాలంలో ఉన్న మనుషున్నారు. తర్వాత ఇంకెవరున్నారు? ధర్మశాస్త్ర కాలంలో ఉన్న మనుషులున్నారు. ఆ తర్వాత కృపాకాలంలో ఉన్న మనుషులున్నారు. అవన్నీ మేము తర్వాత చెప్తాను. ఇప్పుడు సమయం అయింది. అందరు కండ్లు మూసుకోండి. దేవుని సందుకు వచ్చిన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. మనస్సాక్షి కాలం వాళ్ళకి బైబిల్ లేదు, చర్చి లేదు, పాస్టర్ లేడు, ఏంటి ఏ పరిశుద్ధాత్మ ఆ దినాల్లో వాళ్ళకి లేదు. అలాంటి దినాల్లో కూడా వాళ్ళు మనస్సాక్షిని బట్టి యథార్థం నడుచుకున్నారు, మనస్సాక్షి బట్టి మంచిగా జీవించారు, మనస్సాక్షిని బట్టి దేవుడి దగ్గర సాక్ష్యం పొందారు, మనస్సాక్షి బట్టి దేవుడే సాక్ష్యం చెప్పాడు, మనస్సాక్షి బట్టి దేవుడు సైతానికి సాక్ష్యం చెప్తున్నాడు పోయి. అలాగే వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో మంచి పేరు పొందిన పరిశుద్ధులుగా, మంచి భక్తి గలవారుగా ఈ దినాన్ని కనబడుతున్నారు. నోవాహును మనం చూస్తే దేవునికి ఇష్టడు, నోవాహును చూస్తే నీతిమంతుడు, అబ్రహామును చూస్తే విశ్వాసానికి తండ్రి, ఏబును చూస్తే యథార్థకు తండ్రి. మన జీవితంలో ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉండాలి. ఏదో చర్చికి వస్తాము, ప్రార్థన చేస్తాం, క్రైస్తవులమి, ఈ జీవితం అయిపోద్ది అనుకోవద్దండి. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో మనం పాస్ అవ్వాలి, దేవునితో కలిసి నడవాలి. ఇక హానోకు దేవుడు నడిచాడు, నోవాహు దేవుడు నడిచాడు, అబ్రహాము దేవుడు నడిచాడు, ఏబు దేవుడు నడిచాడు. ఎన్ని కష్టాలు వచ్చి నడిచారు, ఎన్ని శ్రమలు వచ్చి నడిచారు, ఎన్ని నిందలు వచ్చి నడిచారు. సైతాను వచ్చినా వాళ్ళు భయపడకుండా సైతాన్ని ఎదిరించి జయించి నడిచున్నారు. నీ జీవితం, నా జీవితం దేవునితో కూడా కలిసి నడవాలి, దేవునితో కలిసి మనం జీవించాలి, దేవునితో కలిసి మనం ప్రయాణం చేయాలి. దేవుడు చెప్పినాడు, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉండంటున్నాడు. కాబట్టి దినాల్లో మనుషులు చూసి నడవద్దు, పాపాన్ని చూసి నడవద్దు, జనరేషన్ చూసి నడవద్దు, చెడు స్నేహితులు నడవద్దు. మనం దేవునితో కలిసి ఉన్నామా లేదా, దేవునితో కలిసి ప్రార్థిస్తామా లేదా, దేవునితో కలిసి జీవిస్తామని ప్రతి దినం మన జీవితాన్ని పరిశీలించుకొని మంచి మనస్సాక్షితో, మన మనస్సాక్షి ఒకరు చెప్పకుండానే మనం జీవించాలి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. పరలోక రాజ్యంలో దేవుడితో మనం ఉండాలి. ఆ జీవితం చేయటకు, ఆ దినం కొరకు, ఆ రాజ్యం కొరకు దేవుడు మనం సిద్ధపరచుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హనోకు నడిచెను విశ్వాసమున్ బట్టి, పొందేను సాక్ష్యము దేవునిచే. హనోకు నడిచెను విశ్వాసమున్ బట్టి, పొందేను సాక్ష్యము దేవునిచే. విశ్వాసం వలన మనం నడిచెదం ప్రభుని రాకడ వరకును. విశ్వాసం వలన మనం నడిచెదం ప్రభుని రాకడ వరకును. ఇక స్తుతునని ఎంచక అబ్రహాం అర్పించెను తన కుమారుని. సమర్పించేదము సమస్తమేసుకే సజీవమైనట్టి యాగముగా. సమర్పించేదము సమస్తమేసుకే సజీవమైనట్టి యాగముగా. సమర్పించేదము